ఆనంద్తో నా మొదటి పెళ్లి చూపులే నాకు ఆఖరి పెళ్లి చూపులు అవ్వాలి అనుకున్నా. అదే నిజమవుతుంది. కానీ పెళ్లి చూపులకి పెళ్లికి మధ్య చాలా కథ జరిగింది. ఊరుకోవే, ఎన్ని రోజులు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? శ్రావణి, ఊరుకోవే. శ్రావణి గారు, శ్రావణి గారు, శ్రావణి గారు ఉన్నారా? ఆనంద్ వచ్చినట్టున్నాడే. సర్లే, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. ఏంటి ఎవరు పలకట్లేదు? ఎవరు లేరా? శ్రావణి గారు, తను మాట్లాడే సిచ్యువేషన్లో లేదని చెప్పా కదా. పోనీ ఎక్కడుందో చెప్పండి, నేను మాట్లాడతాను. అర్థం చేసుకోండి, తను చాలా సెన్సిటివ్. ఏమైనా అయితే లాస్ మాకే, మీకు కాదు. ఇది మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్య. వినిపిస్తుందా? మీరొకళ్ళు పంపించి నేనొకళ్ళు పంపించి ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజనే కానీ క్లారిటీ ఉండదు. మీరేమనుకుంటున్నారో నాకు తెలియాలి. నేనేం చెప్పాలనుకుంటున్నారో మీరు వినాలి. మీరు కిందకు వస్తున్నారా, నన్ను వెళ్ళిపోమంటారా? మీకోసం 5 minutes వెయిట్ చేస్తాను. మీరు వస్తే మాట్లాడుకుందాం, లేదంటే ఇక్కడితో ముగించేద్దాం. ఈ అమ్మాయికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? మాట్లాడడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ఓకే, ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. గుడ్ బై. ఏమైంది బావా, చెప్పావా తనకి? ఏంట్రా చెప్పేది? నా మొహం కూడా చూడలేదు. మొహం కూడా చూడలేదా? ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బావా. నీకే అలా ఉంటే నాకెలా ఉంటది? మండిపోతుంది లోపల. దీనికి సొల్యూషన్ ఏంటి మరి? సొల్యూషన్ ఏం లేదు, అంతా అయిపోయింది. మైండ్ దొబ్బిందా? ఎలా ఉండేవాళ్ళరా మీరు? అంత సింపుల్గా ఎలా చెప్తున్నావు అంత అయిపోయిందని? నేను చెప్పలేదు, తనే చెప్పేసింది. తను చెప్పిందా? ఉమ్. ఏంటి బాబు ట్విస్ట్? పోనీ నేను వెళ్ళి మాట్లాడినా? అవసరం లేదురా, వదిలే. వీడని మాట్లాడతాడంట. సరే. అలా ఎలా వదిలేస్తా? మిమ్మల్ని కలిపే వరకు నేను నిద్ర కూడా పోను.
మనకి అమ్మాయి పుడితే అమ్మ పేరు పెట్టుకుంటా. ఏం పేరు? రోజా. వావ్, ఎంత అందమైన పేరో కదా. ఆ రోజుల్లో ఆ పేరు ఒక సెన్సేషన్. నా చెలి రోజావి నాలో ఉన్నవి. ఆ మూవీ చూసాకే నాన్న అమ్మని చూశాడంట. పేరు రోజా అని తెలిసాక రోజు ఫాలో అయ్యేవాడంట. అబ్బో, మామగారు మంచి లవర్ బాయ్ అన్నమాట. హ్మ్. అలా అయితే ఏదో రోజు కూర్చొని ఆయన స్టోరీ వినాలి. ఒకరోజు ఏంటి, రోజు అడిగినా చెప్తాడు. వింటా వింటా. మరి అబ్బాయి పుడితే? ఏముంది, మీ నాన్నగారి పేరు. ఆహా, భూపతిరాజు గారి లెగసీ మళ్ళీ కంటిన్యూ అవబోతుంది అనమాట. శ్రావణి, శ్రావణి, శ్రావణి నిన్నేనే. లెగవే, లే. ఇది జ్యూస్ తాగు, తీసుకో. నాకొద్దు. లవ్లో ఫెయిల్ అయినట్టు అలా బిహేవ్ చేస్తావెందుకు? అంతకంటే ఎక్కువ. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? ఇన్ని రోజులు అంటే ఎలా చెప్పను? ఎన్ని రోజులు పెయిన్ ఉంటే అన్ని రోజులు. అందుకే చెప్పా క్లోజ్గా మూవ్ అవ్వద్దు అని. ఇప్పుడు చూడు ఏమైందో. ఎమోషనల్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే బ్రేక్ అయినప్పుడు వచ్చే పెయిన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు తెలిసిందిగా, ఇంకా అవ్వను, సరేనా? చాలా. ఒకే షవర్ కింద స్నానం చేయడం, ఒకే షర్ట్ ఇద్దరు వేసుకోవడం, ఇలాంటి థాట్స్ పెట్టుకోకండి. నేనంత రొమాంటిక్ కాదు. ఇప్పుడు హనీమూన్ లాంటివి ఏమైనా ఉంటాయా? లేదు హనీ ఇక్కడ ఉంది, మూన్ కూడా ఇక్కడ ఉంది, వద్దు అంటారా? ఆ? అంటే వెళ్దామన్నా వద్దానా? వద్దు అనను అని. అమ్మయ్య, బ్రతికించారు. మరైతే మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏమైనా ఉంటే ముందే చెప్పేయండి, నేను ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటాను. ఆ పక్క ఈ పక్క కొబ్బరి చెట్లు, మధ్యలో ప్రశాంతంగా ఉండే నీళ్లు, ఆ నీళ్ల మీద పడి ప్రకాశిస్తున్న మూన్ లైట్, ఆ మూన్ లైట్ ని చీల్చుకుంటూ కదులుతున్న ఇల్లు లాంటి ఒక బోట్. ఆ బోట్లో మీరు నేను ట్రావెల్ చేస్తూ, నేను టైటానిక్ హీరోయిన్లా నిలబడి నేచర్ని చూస్తూ గట్టిగా అరుస్తూ ఒక మాట చెప్తా. అబ్బబ్బా, ఏం చెప్పారండి! వింటుంటేనే ఇంత బాగుంది, ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెంత బాగుంటుందో. ఇంతకీ ఏదో మాట చెప్తా అన్నారు. ఆహా, ఇప్పుడు చెప్పను. అలాంటి ప్లేస్ దొరికినప్పుడు, మన ఇద్దరం వెళ్ళినప్పుడు చెప్తా. బాగుంది. హనీమూన్ అంటే ఆ మాత్రం సస్పెన్స్లో థ్రిల్లింగ్లో ఉండాలండి. అయినా అలాంటి ప్లేస్ ఏమైనా ఉంది అంటే అది ఒక్క కేరళ మాత్రమే. నిజంగా? హా, నేను ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తాను. మీకు లైఫ్లో మర్చిపోలేని మెమరీస్ ఇస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఏంట్రా, భాగ్య ఎప్పుడు వస్తుందంట? తనకే ఫోన్ చేస్తున్నా బావా. అక్కడ సిగ్నల్స్ ఉండవనుకుంటా, ఫోన్ కలవట్లేదు. ఏదోలా ట్రై చేయరా, తను వస్తే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా లేదు. శ్రావణి గుర్తొచ్చిన ప్రతిసారి నా గుండె బద్దలైపోతుంది. జ్ఞాపకాలతోనే చంపేసేలా ఉందిరా. నువ్వేం టెన్షన్ పడకు బావా. ఈరోజు ఫోన్ కలవకపోతే రేపు నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తా. తన పరిచయం 6 నెలలు కూడా అవ్వలేదు.
ఇలా మార్చేసిందేంట్రా నన్ను. వదిలేద్దామంటే జాలేస్తుంది, కలుద్దామంటే కోపం వస్తుంది. ఎందుకురా కోపం? సమాధానం చెప్పాల్సింది నువ్వు. తనకి అర్థమయ్యేలా చెప్పావా? ఆ రోజు తను ఆగి అడుగుంటే ఒక్కసారి కాదురా 1000 సార్లు చెప్పేవాడిని. కానీ అడిగిందా? నేను మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే డోర్ దగ్గరే నిలబెట్టేసింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా. ఇంక నేనే చేస్తాను. 1000 సార్లు అర్థమయ్యేలా చెప్పేంత ఓపిక ఉన్నోడివి ఇంకొక్కసారి డోర్ దగ్గర నిలబడేంత ఓపిక లేదారా? రేయ్, ఇప్పటి వరకు జరిగిన ప్రేమ కథలన్నీ అర్థం చేసుకునే వాళ్ళు లేక అసంపూర్తిగానే ఆగిపోయాయి. అందులో ఒకటి నీది అవ్వకూడదు. ఆలోచించుకో బావా, తర్వాత నీ ఇష్టం. అరే, ఈ గిఫ్ట్ ఏంటో చూడు ఫస్ట్. ఓపెన్ చేయి. చాలా పెద్ద తప్పు చేశాను రా. ఏమైంది బావా? ఈ గిఫ్ట్ అప్పుడే ఓపెన్ చేయాల్సింది. ఇప్పుడు ఏమైంది? ఏంటే అవి? ఆనంద్ వాళ్ళ అమ్మ ఇయర్ రింగ్స్. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇచ్చాడు. చిన్నప్పుడు మా ఫ్యామిలీ అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతుంటే ఇవి నేనే మా అమ్మని అడిగి తనకిచ్చాను రా. చదువులో పడి నేనే అన్నీ మర్చిపోయాను, తను మాత్రం అన్నీ గుర్తుపెట్టుకుంది. శ్రావణి గ్రేట్ రా. అయినా తనకెందుకు ఇచ్చావు? ఎందుకు ఇస్తారు? ఆ మాత్రం తెలీదా? లవ్వా? మరి కాదా? బాగి ఆ? వస్తాయి బాగి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఫోన్కి అలవాట్లేదు. నా ఫోన్ పాడైంది సుబ్బు. అయినా ఏమైంది ఇప్పుడు? భాగి, నువ్వు అర్జెంట్గా పద, నీతో పను. అరే ఏమైంది చెప్పు. నేను చెప్తాను పద. శ్రావణి, 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 శ్రావణి. ఇక్కడ లేదురా. లేదా? ఇక్కడ కూడా లేదురా. పైన ఉంటుందేమోరా. పద వెళ్దాం. పొట్టి, ఆ రోజు నువ్వు ఒక్క నిమిషం ఆగి అడిగుంటే నీకు ఆ రోజే నిజం తెలిసిపోయేది. ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. తనెవరు? తను ఆనంద్ ఆగు, నేను చెప్తా. హాయ్, నా పేరు భాగ్యలక్ష్మి. ఆ రోజు నువ్వు నా రూమ్లో చూసింది తన్నే.
యాక్చువల్లీ సుబ్బు నేను లవర్స్. నువ్వు సుబ్బు లవర్స్ అయితే ఆయన బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు? అంటే నా రూమ్లో బాత్రూంలో వాటర్ రావట్లేదు. నాకు ట్రైన్కి లేట్ అవుతుందని ఆనంద్ రూమ్ వాడుకున్నాను. వాట్, నీ రూమా? హా, నేను అక్కడే ఉంటాను, నీకు తెలీదా? తెలిస్తే ఇంత గొడవ ఉండేది కాదు. ఫస్ట్లో హాస్టల్లో ఉండేదాన్ని. నైట్ టైం హాస్టల్కి వెళ్తుంటే నా ఫ్రెండ్ కూడా హెరాస్ చేశాడు. రిస్క్ ఎందుకులే అని ఆనందే తన ఫ్లాట్లో ఉండమన్నాడు. అయ్యో తప్పుగా అనుకోకు, హీఈస్ లైక్ మై బ్రదర్. సరే మేము కిందుంటాం, నువ్వు ప్యాచప్ చేసుకునిరా. నువ్వేం చూస్తున్నావు? ఆ? వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు పద. ఏ, బాగి ఇదంతా నిజమేనా, లేకపోతే నన్ను కన్విన్స్ చేయడానికి ఆడుతున్న నాటకమా? ఇంత ఫాస్ట్ కల్చర్లో కూడా ఫాస్ట్ కల్చర్ని ఫాలో అయ్యే అమ్మాయి దొరికిందని చాలా సంతోషపడ్డాను. కానీ నీ పనికిరాని అర్థాలతో మొత్తం సర్వనాశనం చేసేసావు. ఎంత బాధ పెట్టావు పుట్టి. నేను కూడా బాధపడ్డా, చాలా చాలా బాధపడ్డా. నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఫీల్ అయితే నేనేం చేయగలను చెప్పు? అప్పటికి మీ ఇంటికి కూడా వచ్చాను. నువ్వు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు. అప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడంతా ఓకే కదా? కొంచెం డౌట్గానే ఉంది. అమ్మ తల్లి, నీకు ఇంకెలా చెప్పాలి? నీ కొడుకు మా నాన్న, అదే శ్రీ 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 భూపతిరాజు గారి మీద ఒట్టు, సరేనా? అమ్మయ్యా. సారీ. హే, ఊపిరి రావట్లేదు, కొంచెం వదులుగా పట్టుకో. పెళ్లి చేసుకుందామా? దానికోసమే కదా ఇదంతా. ఇప్పుడే, ఇక్కడే. ఇప్పుడా? ఇక్కడ? హా, ఎవరు వద్దు, మీరు నేను ఇద్దరమే ఉండాలి. అదేంటి, పెళ్ళంటే అందరూ ఉండాలి కదా? రిచువల్స్, బ్యాచిలర్ పార్టీసు, సంగీతు, ఇలా చాలా ఉంటాయి. అది చాలా పెద్ద ప్రాసెస్. ఎవరూ లేకుండా మన ఇద్దరం ఎలా చేసుకుంటావు చెప్పు? అది మీకోసం, ఇది నా కోసం. 2 సార్లు పెళ్ళా? నేనెక్కడా చూడలేదు. 2 సార్లు కాదు, 200 సార్లైనా నేను రెడీ. ఈరోజు మాత్రం పెళ్లి చేసుకుందాం ప్లీజ్. మరి మీ ఇంట్లో వాళ్ళు? డాడీ బిజినెస్ మీద వైజాగ్ వెళ్ళారు, అక్క యూనివర్సిటీ పని మీద ఢిల్లీ వెళ్ళింది. నీకు టైం బాగా కలిసి వచ్చింది. సరే, నీ ఇష్టమే నా ఇష్టం, చేసుకుందాం. సరే, 1 minute. రే సుబ్బు, ఏంటి బావా? బాహుబలి రేంజ్లో కాకుండా ఒక షార్ట్ ఫిల్మ్ రేంజ్లో పెళ్లి సెట్ వేయించాలరా. పెళ్లి సెట్టా? ఎక్కడరా? ఇక్కడే, శ్రావణి వాళ్ళ ఇంట్లో. ఏంటి, శ్రావణి వాళ్ళ ఇంట్లోనా? ఎప్పుడు బావా? ఈరోజు నైట్. ఏంటి, సరిగ్గా వినపడలేదు, మళ్ళీ చెప్పు. ఈరోజు రాత్రికేరా. మొత్తానికి సెట్ అయిపోరన్నమాట. నేను చూసుకుంటాను బావా. బావా, ఏంట్రా? పనిలో పని నేను చేసుకోనా? రే, అది చిన్న పిల్లరా, చదువుకుంటుంది ఇంకా. ఈ కాన్సెప్ట్ ఇది బాగుంది బావా, ఒక్కసారి ట్రై చేద్దామని. పెద్ద వేషాలు వేసావు అనుకో, మూతిపల్లి రాలుతాయి. వెళ్ళి పని చూసుకో. హే. అవును, నీకు ఈరోజే ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించింది? ఇదే ఇంట్లో మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు, అది కూడా ఇదే రోజు ఇదే టైం.
మళ్ళీ ఇదే రోజు రావాలంటే ఇంకో 1 year ఆగాలి. జాతకాలని నక్షత్రాలని ఏవేవో డేట్స్ ఫిక్స్ చేస్తారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. బాగుంది. నేను నీ పక్కన ఉన్నంత వరకు నువ్వేమనుకుంటే అది జరిగిపోద్ది. తదాస్తు. హ్యాపీయా? హ్యాపీయే. కానీ నాకు ఒక బ్రదర్ ఉంటే బాగుండేది. ఇచ్చిన కట్నం వెనక్కి వచ్చేది. హే, ఏంటి గోల? కట్నం కట్నం అని వెళ్ళి అందరికీ చెప్పు, నన్ను లోపలేస్తారు. అప్పుడు హ్యాపీగా ఉండు. సర్లే చెప్పనులేండి. అయినా నువ్వు ఇచ్చే డబ్బులతో మా నాన్నేం కోట్లు కట్టేయడు. పుట్టే పిల్లల కోసం అని చెప్పి 4 కోట్లు పెట్టి మంచి ప్రాపర్టీ కొన్నాడు. ఇదిగో దాని డాక్యుమెంటే ఇది. మీ నాన్న డబ్బులు ఇస్తే నీకోసం కూడా మంచి ప్రాపర్టీ కొందాం అనుకున్నాడు. అది మీ నాన్న నీకు ఇచ్చే గిఫ్ట్, నాకు ఇచ్చే కట్నం కాదు. నువ్వే అనవసరంగా అబద్ధం చేసుకున్నావు. సారీ. ఇలాంటి సారీలు నాకేం వద్దు. మరి దగ్గరకు వచ్చి హా, వచ్చి టైట్గా ఒక హగ్ ఇవ్వాలి. హే, నేను ఒకటి అడగనా? హా, నన్ను ఎలా గుర్తుపట్టావు? మీరు నన్ను 1 year నుంచి ఫాలో చేస్తున్నారేమో. నేను మిమ్మల్ని ఇంటర్మీడియట్ నుంచి ఫాలో చేస్తున్నా. ఇంటర్మీడియట్ నుంచా? అవ్వా, హా, ఎలా? స్టేట్ ఫస్ట్ అని పెద్ద హోర్డింగ్ పెట్టారుగా. ఏదో నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అలా మీ డీటెయిల్స్ తెలుసుకున్నా. అప్పటి నుండి వేరే యూ వెంట్, ఐ ఫాలోడ్ యూ. రాక్షసి.